నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు, పాండవుల్లో అందరినీ భీముడు అంటారు, నకులుడు అంటారు, అర్జునుడు అంటారు, సహదేవుడు అంటారు, ధర్మరాజుడు అనరేమిటండి, ఆయనకి డూ లేదే, నలుగురికి ఉంది కానీ అన్నాడు. అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో ఎలాంటివి సరదాగా అడుగుతారు, వారు వంకరగా అడుగుతారు, మేము అంతకంటే టెంకరగా చెప్తాం. దానికి సరదాకి నవ్వుకోవడమే ముఖ్యమంత్రి. నేను అన్నాను వెంటనే, ఆ డూ తెలుగు డూ కాదయ్యా, ఇంగ్లీషు డూ అన్నాను నేను. ధర్మరాజు అందరికంటే పెద్దవాడు కదా, ఆయన భీమో డూ, నకులు డూ అంటాడు. ఆయన భీమా ఈ పని చేయి, అర్జున ఈ పని చేయి. ధర్మరాజును డూ అనేవాడు అవడు లేడు, అందుకని ఆయనకి డూ లేదు. వీళ్ళ నలుగురికి ముందు పో అన్నది. కర్ణుడు వీళ్ళందరికీ అన్నగారు అని ముందే తెలుసుంటే ఆయనకే ఉండేది కదా డూ, ధర్మరాజు కూడా డూ వచ్చేది. మరి తెలియలేదు కదా. ఆ తల్లి చాలా రహస్యాలు కుంతీదేవి దాచి ఎప్పుడు చెప్పిందంటే తద్దెనాడు చెప్పింది ఆవిడ. ఇక అంతకన్నా సమయం దొరకరావిడికి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, రహస్యాలు దాచడం మంచిదే, కానీ ఒక సందర్భంలోనైనా చెప్పక తప్పనప్పుడు చెప్పడమే మంచిది. లేకపోతే మన మనస్సే కుళ్ళిపోతుంది. ఇంకా